మిత్రులారా, ఇదొక ప్రత్యేకమైన ప్రశ్న. మరి ఒకప్పుడు ఉందో లేదో అంతకాలానికి వెనక్కి వెళ్ళి నేను చెప్పలేను, కానీ మనం పుట్టేసరికే ఇంట్లో పాలు, పెరుగు, మజ్జిగ ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. మనకు అలవాటుది. పాలు తాగొచ్చా, పాలు తాగకూడదా, పాలు తాగితే ఏ పాలు తాగాలి, ఏ పాలు తాగొద్దు, మరి పెద్దవాళ్ళు తాగొచ్చా, చిన్నాళ్ళకే ఇవ్వాలా, అసలు పాలు తాగడం మంచిదా, వదిలేయాలా, ఇలా చాలా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. దీనిలో మీరు దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటంటే, అసలు పాలంటే ఏంటి, అమ్మ పాలను ఎందుకు సృష్టించింది అని మీరు ప్రశ్న అడిగి సమాధానం ఆలోచించుకోండి. ప్రకృతిలో పాలు ఎందుకు వచ్చాయి, ఎవరి కోసం వచ్చాయి అని ఆలోచిస్తే, పాలిచ్చి పెంచేటువంటి జంతువులన్నిటికీ కూడా పాలు పిల్లల్ని బ్రతికించుకోవడానికే తల్లికి వచ్చాయి. ఏ జంతువుకు చూసినా పాలు తాగే టైం ఎంతవరకు ఉంటుంది, ఆ జంతువు దాని మేత ఏదో ఆ మేత తినే, అంటే మాంసాహార శాకాహార ఏదైనా సరే, దాని పిల్ల దాని ఆహారం అది తినే టైం వరకే తల్లి పాలిస్తుంది తప్ప, ఆ తర్వాత మీరు ఒక 1000 జంతువుల లిస్ట్ చేసుకోండి, దానిలో ఒక్కటి కూడా మళ్ళీ పాలివ్వడం ఉండదు. మనం కూడా అంతే, మన అమ్మ కూడా అంతే.